లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఎజెండాతో ఖమ్మం పట్టణ కేంద్రం జన్మభూమి రోడ్డు బల్లేపల్లిలోని జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ 9 తెగల జేఏసీ నాయకులు చుంచు రామకృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు నిర్ణయాలు చేశామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసుకు సపోర్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నివేదికలు అందించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన భవిష్యత్తు తరాల కోసం, ఆదివాసీల బిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రతి గూడెం, పల్లె, మండలంలో చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాల కోసం జరిగే దీర్ఘకాలిక యాత్ర ధర్మయుద్ధమని, అక్టోబర్ 26న మానుకోటలో జరిగే నిరుద్యోగ కవాతులో 5,000 ఆదివాసీ యువశక్తి పాల్గొని ప్రభుత్వాలకు కనువిప్పు చేయాలని, నవంబర్ 2న ఆదివాసీ మహిళా శక్తి చైతన్య సదస్సు నిర్వహిస్తామన్నారు. మేడారం జాతరకు ప్రభుత్వం 150 కోట్ల నుండి ఇలవెల్పుల పునరుద్ధరణకు 15 కోట్లు కేటాయించాలని, మేడారం జాతరతో పాటు చిరుమళ్ల సమ్మక్క పుట్టుగద్దెల 2వ అతిపెద్ద సమ్మక్క జాతరగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం సహకారం చేయాలన్నారు. ఈ యొక్క రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ సమాజం ప్రజలతో పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ, అగ్రవర్ణమైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, ఇంకా మిగిలినటువంటి క్షత్రియ, ఇటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ యొక్క ఆదివాసులకే కాదు, ఈ యొక్క రాష్ట్రంలోని, దేశంలోని, సమాజంలో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, కులాలకి ప్రమాదకరంగా మారినటువంటి ఈ యొక్క వలస గోరుబంజారాలని ఎస్టీ జాబితాను తొలగించడానికి మరి మొన్ననే సెప్టెంబర్ 28న ఈ యొక్క ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభ ధర్మయుద్ధం 1 భద్రాచలంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 60-70 వేల మందితోటి. అదేవిధంగా మళ్ళీ 2వ ధర్మయుద్ధ సభ ఆదిలాబాద్లో దీపావళి తర్వాత మరి నిర్వహించడానికి ఇప్పటికే ఈరోజు 2 మండలాల భారీ సమావేశాలు అయితే పక్కన. దానికంటే ధర్మయుద్ధానికంటే ముందు ఇంకా చేయవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఖమ్మం పట్టణంలో ఈ యొక్క కొమరం భీం జయంతి సందర్భంగా వచ్చే 22 అక్టోబర్ రోజు ఈ యొక్క లకారం ట్యాంక్ బండ్ మీద కొమరం భీం విగ్రహాన్ని, ఇక్కడ ఆల్రెడీ విగ్రహం కూడా వచ్చేసినది, ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కమిటీ కూడా 30 మందితోటి ఖమ్మం పట్టణ ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా కమిటీ ఏర్పాటు చేసుకొని దానికోసం నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా విరాళాలు ఇంకా మన జాతి యొక్క అస్తిత్వాల కోసం, మన జాతి పోరాట వారసత్వాన్ని చూపెట్టుకున్నటువంటి జన్మించినటువంటి కారణజన్ముడు యొక్క కొమరం భీం విగ్రహానికి కావాల్సిన విరాళాలకి ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున మరి కమిటీ వారు వెళ్తాం. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు మేము చేయమని చెప్పి వాళ్ళ విరాళాలు 2,216 నుంచి మినిమం 5,000, 10,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం 22 అక్టోబర్ ఉంది. కాబట్టి ఈ యొక్క ఖమ్మం నిర్వహణ కమిటీ తొందరలోనే ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు తీసుకొని ఈ యొక్క సమాజంలోని ఆదివాసీ అయినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా మనకు ఆదివాసీ ఆడబిడ్డ ధనసరి సీతక్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, వీరందరూ కూడా ఈ యొక్క కమిటీ ఏదైతే ఈ యొక్క పట్టణ కమిటీ ఉందో వారి ఆధ్వర్యంలోనే ఇన్విటేషన్ కూడా అన్ని పంపడం జరుగుతుంది. దీనికి కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కూడా సాధ్యమైనంత వరకు కూడా అన్ని మండలాలకు పెద్ద ఎత్తున రావడం కోసం జేఏసీ కన్వీనర్ గారు కూడా ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కన్వీనర్ గారు ఉంటారు. అదేవిధంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ కూడా తొందరలోనే ఆ కన్వీనర్ కూడా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సక్సెస్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ 26వ తారీఖు మళ్ళీ ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ యొక్క మానుకోట గడ్డ మీద, ఎందుకంటే అందరూ మహబూబాద్ అంటారు కానీ అది ఒకప్పుడు మానుకోట, అది తొందరలో దాని పేరు కూడా కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటున్నారు. మానుకోట పేరు అంటే ఆదివాసీ పెట్టినటువంటి పేరు. ఇల్లందుకి బొక్కుట పేరు ఉండేది, మహబూబాద్కి మానుకోట పేరు. కాబట్టి ఆ పేరు కూడా తొందరలోనే కేంద్ర ప్రభుత్వంలో మార్చని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మానుకోట గడ్డ మీద యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువత దాదాపు 5,000 మంది పైన తప్ప తక్కువ కాదు. ఎంత సినిమా చెప్పినట్టు 100కి ఎక్కువ రావాలి తప్ప తక్కువ లేనట్టు 5,000కి ఎక్కువ తప్ప తక్కువ లేదు. ఆ స్థాయిలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి మన దబ్బా సాయి కుమార్ గారు కన్వీనర్గా, అదేవిధంగా మహిళలను కన్వీనర్ పెట్టుకొని దానికి కావాల్సిన పర్మిషన్ తొందరగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఖమ్మం పట్టణంలో కొమరం భీం విగ్రహానికి పర్మిషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. వజ్రరామారావు గారికి ఆ బాధ్యత కన్వీనర్ గారు చెప్పాం. మిగిలిన సభ్యులు అందరూ కూడా దానికి టీం ఉన్నది. తర్వాత అసరాపేటలో ఈ యొక్క మహిళా చేసిన శక్తి ఆధ్వర్యంలో మనం 2,000 అనుకున్నాం, కానీ ఇంతకుముందు ఫోన్ చేసినటువంటి మడివి నాగలక్ష్మి గారు కన్వీనర్, టీచర్ అక్కడ, ఆమె కన్వీనర్గా వ్యవహరిస్తారు. దానికి
దాదాపు 5,000 మంది ఆదివాసీ మహిళలతో పెద్ద ఎత్తున సభ ఉండబోతుంది. అక్కడ ఒక ర్యాలీ సభ. మన టార్గెట్ 2,000, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 5,000 మంది మహిళలతో అక్కడ జరగబోతున్నారు. తర్వాత ఈ యొక్క ఇది 2 తారీఖు నవంబర్. మొదటిదేమో 22 అక్టోబర్ ఖమ్మంలో. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే కొంతమంది దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ ఈ డేట్లు లేవు, ఈ డేట్ మారని చెప్పి మళ్ళీ మెసేజ్ పెడతారు, రాంగ్ మెసేజ్. కాబట్టి 22 అక్టోబర్ రోజు కుమరం భీం జయంతి ఖమ్మం పట్టణంలో ఉంటుంది. 26 అక్టోబర్ రోజు మళ్ళీ మానుకోట గడ్డ మీద యువత కవాత్ మార్చి పాటు ఉంటుంది అక్కడ. 2 నవంబర్ రోజు అశ్రాపేటలో ఈ యొక్క మహిళల సదస్సు 5,000 మందితో ఉండబోతుంది. తర్వాత పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో పెద్ద మనుషుల సభ. ఈ యొక్క ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరి పెద్ద మనుషుల సభ. దీనికి ఈ యొక్క గోయలతో పాటు నాయకుడు చెందినవారు, కొండరెడ్డి చెందినవాడు, వారి యొక్క గుడాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ, అదేవిధంగా వాళ్ళ యొక్క దేవతలకు వచ్చేటువంటి తలపత్ర పూజారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళందరి ద్వారా ఒక సమావేశాన్ని పాకాల కొత్తగూడలో మరి ఇప్పుడే వారు చెప్పడం జరిగింది, మొత్తం సాయి గారు. నవంబర్ 9 దీనికి కన్వీనర్గా వాస వీరస్వామి గారు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఈ 4 కార్యక్రమాలు 4 కన్వీనర్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కమిటీ కూడా ఎక్కడ పెద్ద ఎత్తున కమిటీ మీరే దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎక్కడికక్కడ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ రేపటి వరకు లెటర్ ప్యాడ్ రెడీ అయిపోతుంది. మీకు లెటర్ ప్యాడ్ పంపిస్తా, మీరు అక్కడ రాజేసుకొని సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యతంగా, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటెలిజెన్స్ అన్నీ కూడా పూర్తిగా మనకి సహకరిస్తున్నారు. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మీకు ఈసారి న్యాయం జరుగుతుంది. మీరు తొందరపడి ఎవడన్నా బయట కూడా రాయిస్తుందని చెప్పి రాయి చెప్పమో, లేకపోతే మీ ఇంట్లో దొంగ ఎవడన్నా మిస్గైడ్ చేసి ఏదన్నా ఇటుపోదాం అటుపోదాం అని అంటే మీరు పోకుండా మీరు ఒక వే ఎంచుకున్నందుకు ఆ వేలో రండి. మీరు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మేడారం జాతర నాటి సుప్రీంకోర్టులో తీర్పు మనకి అనుకూలంగా రాబోతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకనే ఆలస్యం చేయకుండా ఆ తల్లి మొక్కులు చెల్లించుకోవడానికే 150 వేల్పులు తీసుకొని వస్తామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి సమాచారం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా వేరే గారు తీసుకొని చెప్పింది. లంబాడ తొలగించిన దానికోసం లెటర్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు రాయటం ఒకటి. తొలగించిన తర్వాత మొక్కులు చెల్లించుకోవాలి కాబట్టి 150 వేల్పులు కూడా మేడారం తీసుకెళ్ళి దుర్గమ్మ గుడికి తీసుకెళ్తే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే చాలా పెద్ద పేరు వస్తుంది. దాని ద్వారా టూరిజం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు రావాల్సినటువంటి పేరు రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. సీతక్క గారు రావాల్సినటువంటి పేరు సీతక్క గారికి వస్తుంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మోడీ గారు కూడా అంతే పేరు వస్తుంది. ఎవడైతే దీన్ని అనగదొక్కాలనుకున్నాడో, ఎవడైతే ఈ యొక్క సమ్మక్క తల్లి గద్దెలు తొక్కకుండా అవమానించిండో వాడు కలగంటుడు కానీ వాడు జీవితంలో గద్దెనే ఎక్కాడు. వాడి గద్దెను ఎక్కనే సమ్మక్క తల్లి కాదు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ మొత్తం, నీ పంచ మొత్తం కూడా రక్షించాలి. కాబట్టి మనకు అవన్నీ అనవసరమేగా. కాబట్టి మనకి లక్ష్యం ఏంది? లమ్ముడు తొలగించడం, రాష్ట్ర ప్రభుత్వంతో మంచిగా ఉండటం, రేవంత్ రెడ్డి గారిని అధికారంలో ఉంచటము, కేంద్ర ప్రభుత్వం మంచిగా ఉండటము, మోడీ గారు ఉంచటము, ఈ ఇద్దరే కలిసి లమ్ముడు తొలగించడమే మన లక్ష్యం. కాబట్టి ఈ దిశగా మనందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ సమావేశానికి సుదూర ప్రాంతానికి ఇప్పటికే 4 గంటలు అయిపోయింది. అయినా ఓపిక మీ అందరూ కూడా పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మన యొక్క కార్యాచరణకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక నుంచి ఎవడన్నా సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఎవడన్నా విమర్శిస్తే ఎవరికి వాళ్ళకి మీరే చైర్మన్ అనుకోండి. కదా ముందు రామకృష్ణ తిట్టినంటే నన్ను తిట్టనుకోండి అంతే. ఇప్పుడు ఎవరు చిత్తాలు అనుకోవాలి, ఎవరు నువ్వు నన్ను తిడతాను అవసరంకి అందరం చైర్మన్లో రాని, అందరం కుమరం మీద అందరూ సమ్మకాలి తిట్టినవంటే నీ తాడు తెస్తామని చెప్పేసి మీరు మెసేజ్ మీరే పెడితే అప్పుడు నా పని చేసి ముందుకు పోదాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఆదివాసీ. ఎప్పటికైనా లోపల మాత్రం అన్ని ఖాళీ చేసుకొని బయటికి పంపుతాడు. అంటే ఎన్ని రోజులు పంపగలుగుతాడు అది కూడా మనం ఆలోచించాలి కదా. ఆ ఆర్థికంగా రావాలంటే కొంత నిర్మాణాత్మకంగా మనకున్న వనరులని ప్రతి కాడికి జోలే పట్టుకొని పోలేడు. ఆయా జాకులు ఏర్పడ్డప్పుడు ఆ బాధ్యులకు ఫోన్ చేసి చెప్తారు, సరే మన ఊరో లేకుంటే ఎరునాగారమో వరంగల్లో మన జాక్ పిల్లలు వస్తారు, పలానా ఎంకర్ రాగారు, మన వెంకటేశ్వరు పలానా అని ఇట్లా చెప్పినప్పుడు పోలు అక్కడ ఆర్గనైజ్ అవుతుంది. ఆ మీటింగ్ నడుస్తుంది. కొద్ది రోజులకు అది కూడా బంద్ అవుతుంది. సొంత ఇంట్రెస్ట్తో 4 సార్లు వచ్చింది. ఇక 6వసారి ఏమంటుంది మార్చుకోదు కదా. పోయినప్పుడల్లా డీజిల్కి 3000 పడకపోతే సగం వెళ్ళాలి. ఇక 6వసారి రాడు. ఇక ఇద్దరమే మిగులుతాం ఇక్కడ కూర్చొని. అంటే కొన్ని ప్రణాళికలు మనం చేయాలంటే కొంత మనకు నిర్మాణాలు అవసరం. కాబట్టి అనుభవజ్ఞులు మహబూబాద్ జిల్లా అంటే ఇప్పుడు వాసన్ సార్ ఉన్నాడు, సుత్త సార్ ఉన్నాడు, అక్కడ సంఘాలు జిల్లా కలుపుకోవాలి. మహబూబాద్ జిల్లా కోఆర్డినేషన్ చేస్తారు. భద్రాద్రి అటు ప్రసాద్ సార్ వారు,
ములుగు, వరంగల్, ఇలా ఈ పరిధిలో ఒకటి వరంగల్, ఒకటి హనుమకొండ, ఇక్కడ మహబూబాదు, ఇక్కడికి వస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి 7 జిల్లాలు అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ దశ మన కోయ ప్రాంతం వరకు ఈ ఉద్యమాన్ని విస్తరించడం, గోండు ప్రాంతంలో ఎట్లాగో ఉద్యమం ఉన్నదనేది మా ఆలోచన. కాబట్టి దాన్ని ఎట్లా సమీకరిస్తామంటే 7 జాకుల కమిటీలు మాత్రం మనం వేసుకోవాలి కంపల్సరీ. జాకులు వేసుకున్న తర్వాత ఒక్కరోజు 45 మండలాలు తిరగాలని కూడా చెప్పిన నేను. అట్లనే మొన్న దూడో యాత్ర అన్నట్టు దానికి 2 పెడతావో 3 పెడతావో ఇక వెళ్ళి అది ఏ రాత్రి అయినా పర్వాలేదు. ఇప్పుడు మనకున్న తక్కువ సమయంలో పొద్దుగాల 9 గంటలకు ఒక మండల జాకి ఏర్పడ్డదని 11 గంటల పోటీ, 1 గంట 2 గంటల పోటీ, 4 గంటలకు, రాత్రి 10-11 గంటలకు కూడా ఒక మండల జాక్ వేయాలనేది కూడా జాక్ చైర్మన్ గారి ప్రతిపాదన పెట్టినారు. రోజుకు ఒక 5 మండలాన్ని మనం జాక్ నిర్మాణాలు చేయాలి. భూపాలపల్లి నుంచి ఇక్కడ వరకు మనకి 55 మండలాలు వస్తాయి. 55 మండలాల జాకు నీ దుట్లు ఉన్నట్టు ఉండాలి. ఇట్లా పట్టుకుంటే 55 మండలాల జాకులు నీ చేతులు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యుద్ధానికి వెళ్తాం. రేపు పొద్దుగాల మనం టచ్ చేయాలంటే ఇవాళ సార్ అన్నట్టు పోలీస్ శాఖ మనకు సానుకూలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ మీద డీజీపీ కంప్లైంట్ చేసినా పట్టించుకోవాలి, ఎస్పీ కంప్లైంట్ చేసినా పట్టించుకోవాలి. రేపు పొద్దుగాల నిజంగానే పట్టించుకునే పరిస్థితి వచ్చింది అనుకో, ఇక ఈయన బటన్ నొక్కుతాడు డీ కదా, ఒక బటన్ నొక్కితే లైట్ బల్బ్ వెలిగినట్టు 2000 గూడాలు లేస్తా వీళ్ళు అరెస్ట్ చేస్తానే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండదు. కాబట్టి అట్లా మనము ఈ సమావేశం అనేది కంపల్సరిగా మీ మహబూబాద్ ప్రోగ్రాంతో పాటు ఖమ్మము వాటితో పాటు ఖమ్మం ఎక్కడికక్కడ జరుగుతాయి. మనమైతే కొంతమంది ముఖ్యులు మాత్రం జాక్ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. అట్లా మనం దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమంలాగా మనం తీసుకుపోగలిగేది ఉంటే కొద్ది కాలంలోనే మనకి ఖచ్చితంగా కూడా మనం ఈ యుద్ధం గెలవడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. నిర్మాణాలు లేకుండా వాళ్ళకి తగిన మనం శిక్షణ ఇవ్వకుండా భవిష్యత్తు ఉద్యమాన్ని మనం నడపలేము. ఎక్కడో ఇట్లా కోపం వచ్చినప్పుడు మీటింగులు పెడతాం, అన్ని యుద్ధం మళ్ళీ పోయి ఇంటికి కాకుండా పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని రెగ్యులర్గా నడిపే విధంగానే ప్రణాళికలు జరుగుతాయి. కొన్ని రకాల ఆపోహాలు ఉండొచ్చు, వీళ్ళు ఎంపీలు అవుతారో ఎమ్మెల్యేలు అవుతారో అని. మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో వాస్తవంగా మీకు తెలియదు, కానీ మేము గెలుతామని ఎంపీకి పోటీ చేయం, గుర్తుపెట్టుకోండి. గెలుతామని ఎంపీకి ఎప్పుడు కూడా పోటీ చేయదు. ఇప్పుడు నేను ఒక పిహెచ్డి స్కాలర్, 16,20,000 ఓట్లు మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అందులో మన కోయల ఓట్లు మా ములుక్కు వచ్చే వరకు 35,000 ఉంటాయి. భద్రాచలాన్ని హైయెస్ట్ 72,000 ఉంటాయి. ఇల్లందులో 42,000 ఓట్లు ఉంటాయి. ఇక్కడ పినుపాకకు వస్తే అక్కడ ఒక 56-57 మొత్తం కలిపితే 2,20,000 ఓట్లు వస్తాయి కోయలు. మహబూబాద్ ఓట్లు ఎన్ని? 16,20,000 ఓట్లు. మనవి మనకు నూనె వేసుకున్నా కానీ మనం ఎంపీగా మనం లెక్కల చూసినాం కదా, వేయరు. లంబడోళ్ళ ఓట్లకు 4 లక్షలు ఉన్నాయి. ఇక వాళ్ళైతే అసలు ఓటు వేయరు మనకి. మిగతా బీసీ కులాలు యాదవుల ఓట్లు 3,80,000 ఓట్లు ఉన్నాయి. యాదవులు మనకేస్తారా? ఎస్సీల ఓట్లు ఒక 3 లక్షలు ఉన్నాయి, మనకేస్తారా? వీటిని సుంత రామకృష్ణ ఎంపీ అవుతాడు, అరుణ్ ఎంపీ అవుతాడు. మూర్ఖపు ముచ్చారు. దయచేసి ఆలోచించాలి. మనం మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో గెలిచే ఓట్లే లేవు. ఇప్పుడు 4 లక్షల ఓట్లు మైనస్ ఉండగా కూడా బీజేపీ పార్టీ సుంత రామకృష్ణ టికెట్ ఇస్తుందా? లేకుంటే బీఆర్ఎస్ ఇస్తుందా? కాంగ్రెస్ ఇస్తుందా? మాకు టికెట్ ఇస్తే అవుటేనే, ఆ పార్టీ ఓడిపోవుడే. ఇక 4 లక్షల ఓట్లు లంబడోడికి వేసుకుంటాం. ఊరికప్పు ముచ్చట్లు మాట్లాడవు. ఓడిపోతామని తెలిసే యుద్ధం చేసిన గుర్తుపెట్టుకోండి. 2వ దఫా ఎన్నికలు సారింట్లో కూర్చునే ప్రణాళిక అయింది తెలుసు. అరుణ్ అనేటోడు మహబూబాద్ కాన్స్టిట్యున్సీలు అరుణే కాదు, ఈ జెండా పట్టుకున్న ఏ లీడర్ కూడా గెలవడు. ఈ జెండా పట్టుకుని ఎవడు గెలవడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ, నాన్ ట్రైబ్ ఓట్లు ఎక్కువ. 16 లక్షలలో మన ఈ 2 లక్షలేనే. 14 లక్షల ఓట్ల మైనస్తోనే ఎవడన్నా గెలుతాడా? సాధ్యం అవుతుందా? కానీ ఆ డిమాండ్ను బతికించుకోవాలి. ఆ టికెట్లు ఆ లంబాడీలకు మొత్తం 3 టికెట్లు లంబాడీలకే ఇచ్చిన క్రమంలో ఆత్మగౌరవ పోరాటమైనా చేయాలా వద్దా? పిరికి లేక అమ్ముడు పోతామా? ఆ కోట 4వ కోట, 4వ కోటల కోట. అది వాళ్ళు తాబేలు మీద దాడతారు లొడపెట్టగండి కాడికి. ఇప్పుడు అఖండ భారతదేశానికి సెంటర్ పాయింట్ అనేది లొడపెట్టగండి. లొడపెట్టగండి సెంటర్ పాయింట్. ఈ కోటిలింగాల్ని 101 రాజ్యాలకి పోయే రాజులు పంచేటప్పుడు గుర్రాలుగా తీసుకపోవడం సాధ్యం కాదు. పైగా ఒంటె పైనుంచే నడవదు కదా. అప్పుడు అక్కడ ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది. లొటపేట క్యాంటీన్ నుంచి అఖండ భారతదేశానికి అండర్ గ్రౌండ్ రూట్స్ ఉంటాయి అన్ని రాజ్యాలకి.
దక్షిణ భారతదేశం బెరం పోయిన వాళ్ళకి, పశ్చిమ భారతదేశం 4వ ఓటు, తూర్పు భారతదేశం బంగాళా వాళ్ళకి, ఇదంతా అండర్ గ్రౌండ్ రూట్ అప్పుడు. నువ్వు పైనుంచి వెళ్ళిపోవాలంటే నదుల మీదకి వెళ్ళిపోవాలి, వాటర్ దాటుకుంటూ పోవాలి. మళ్ళీ ఇదంతా కాదు, కిందికి వెళ్ళి పెడతారు. అప్పుడు ఆ ఒంటెలకు ఎత్తుతారు అన్నట్టు లింగాలు. అప్పుడు అది లింగం మీద లొట్టాపేట లొట్టాపేట అన్నట్టు సౌండ్ అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు ఎత్తినాక ఒంటె పోతా ఉంటే లొట్టాపేట లొట్టాపేట అంటది కదా. ఆ లొటపేట గడ్డి చరిత్ర అక్కడ మొదలు పెట్టిండు, అది ఫెయిల్ అవుతుందా? అది తెలుసా? ఇది భద్రాచలాన్ని మాట్లాడలేదు, ముందు కూడా మాట్లాడలేదు. లొడపేట గడ్డి చరిత్ర నాకు తెలుసు. మరి ఎట్లా ఆలోచన వచ్చిందో కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలు పెడతానని నాకు స్ట్రైక్ అయింది. ఆయన మొదలు పెట్టిన కాంచెల్లి 4 రోజుల సమయంలో కొన్ని వేల మందితో భద్రాచలం సభ సక్సెస్ అయిందంటే ఇక దాన్ని మనం ఎట్లా మన ధర్మం అంటే అదొక హిందూ మతానికి ఎట్లా చూద్దాం? అదంతా తప్పు. కొన్నింటి మనము ఒక సైంటిఫిక్ ఆలోచించాల్సి వస్తుంది. వేలుపు స్థలాలన్నీ కూడా పూర్వం మన దైవ స్థలాలు, ఆ శక్తి, ఆ సమ్మక్క, నాగులమ్మ, ముయ్యాలమ్మ, రక్త బొమ్మలమ్మ, ఇటువంటి దేవతలందరూ కూడా ఈ ప్రకృతిలో మిళితమై మనం చూస్తూనే ఉన్నారు. అలా చూపు మనం చూడకనే మనం ఆగమవుతాం, అది కూడా తెలుస్తలే. డైరెక్ట్ ఇంటరాక్ట్ అయి ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇవాళ ఇంత పెద్ద టెక్నాలజీ ఇంట్లో అయిన ఒక ఆ మేడానికి వచ్చిన వాళ్ళందరికీ బువ్వ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడన్నా ఇది కనపడుతుందా? ఇట్లా మీటింగ్ పెట్టి పైగా శత్రువులు అమ్మడోడు, ఆడు పెద్దోడు, బలవంతుడు, అవన్నీ ఎవరైనా ఆడోని కొనుక్కుంటారా? అసలు గేట్ అవుతాలే, గేట్ లోపలికి వస్తుండదు కాదు. గేటు లోపలికి తీసుకొని వచ్చి బువ్వ పెట్టిందంటే ఆ తల్లికి మనం మొక్కాలి. వాళ్ళ కూడా ఒక ఉద్యోగాన్ని పక్కకి పెట్టి రేపు పొద్దుగాలు ఉంటుందా, ఊసిపోతుందా, జీతం రాకుండా లాసెప్పి పెట్టుకొని ఇవాళ 24 hours మూమెంట్లోకి వస్తా ఉండండి. నాలాంటి నేను అది ఆ గుణం తెలుసు కాబట్టి నేను లీడర్కి యాక్సెప్ట్ చేసిన. నేను బరాబరిగా ఉన్నా. ఎందుకున్నామంటే అవసరం. ఈ దశ ఉద్యమం గెలవాలంటే కొన్ని రకాల శక్తులు మనం ముంగడ పెట్టుకొని నడపాల్సి వస్తుంది, మనం బ్యాక్ బోన్ ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో వచ్చినాం. దాన్ని దయచేసి ఆదివాసీ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చి కూర్చుంటే మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేసుకుంటాం. హెచ్చు తప్పులు ఉంటాయి, తెలిసి తప్పు చేస్తాం, తెలియక తప్పు చేస్తాం, మాట్లాడుకుంటాం. తప్పు చేస్తే నువ్వు అడిగే హక్కు ఉన్నది, ఇంకా సమాధానం చెప్పే హక్కు ఉన్నది. అట్లా పోతే మనం ఉద్యమం పోతుంది ముందు. అట్లా మనం సార్ని పెట్టిన తర్వాత కూడా మేము డిస్కషన్ చేసుకున్నాం. నువ్వు అంటే పోయి అక్కడ 10-20 మంది లంబడోళ్ళు స్టూడియోలలో కూర్చుంటాను. అబద్ధాన్ని మంచిగా ముఖం కడిగి ఓడర్ వేసి బొట్టు పెట్టి చెప్తాను. మరి నిజంగానే చూస్తే అబద్ధం బొట్టు పెట్టుకొని కనపడుతుంది. మరి నిజం ఏంటంటే నేను ఈయనే ఉంటాను. నువ్వు మోసారు హైదరాబాద్ నుండి ఆ తొలి వెలుగు ఇంటర్వ్యూ ఇచ్చినాం మనం. అదే ఒక కథలిక అది ఉత్సాహం చేసి ప్లాన్ ప్రకారం చేసి అవతల వైపు లంబాడ క్యాండిడేట్ మంచిదిగా ఇద్దరు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. వన్ సైడ్ వార్ కన్నా అది సక్సెస్ అయింది. 20,000 మందికి అది కొంత యూత్ల కదలిక. ఆంజనమల అశ్వారావు పేట ఇట్లా కొన్ని సభలు పెట్టుకుంటా, మళ్ళీ టీవీలలో పోయి డిబేట్ ఇచ్చుకుంటా, బ్యాలెన్స్ ఇటు మాట్లాడు సార్, ఇటు గ్రౌండ్ ఉంటే నేను హైదరాబాద్లో ఇట్లా కొంత బ్యాలెన్స్ చేసుకుంటా అంతిమంగానైతే ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు చేసే ప్రణాళికలు ఏంటంటే దీన్ని ఎట్లా గెలిపిద్దాం అనే ప్రణాళికలు చేయాలి. ఎట్లా తన్నుకుందాం, ఎట్లా విడిపోదాం అనేది కాదు, ఎట్లా గెలిపిద్దాం అనే ప్రణాళికలు జరిగే కాడ కొన్ని రకాలుగా ఉంటాయి. ఓ జాకు ఇంకొకటి ఏర్పడవచ్చు, ఇంకో సంఘం కలిసి రాకపోవచ్చు. కానీ వీళ్ళందరూ ఎక్కడ కలిసి వస్తారంటే యుద్ధ రంగంలో కలిసి వస్తారు అనేది ప్రణాళిక ఉన్నది. యుద్ధం సరైనది అయినప్పుడు ఆ గాలిలో కొట్టకపోవాల్సిందే. అది విమర్శకుడైనా రేపు పొద్దుగాల కుట్రదారులైనా కానీ దాంట్లో కొట్టుకొని పోవాల్సిందే. ప్రజలకు నువ్వు కరెక్ట్ మెసేజ్ ఇయ్యి. మందకృష్ణ మాదిగా ఉద్యమాలు అనేక ఎంఆర్పిఎస్లు కొట్టుకొచ్చినాయి. ప్రభుత్వాలే కేసీఆర్ డైరెక్ట్గా ఏమన్నాడు, మందకృష్ణని బరాబరిగా తొక్కేస్తా అని 30 రోజులు చేయాలని నరేంద్ర మోడీ కౌగులించుకొని వర్గీకరణ చేయలేదా? కేసీఆర్కి సపోర్ట్ చేయడం కూడా టీఎంఆర్పిఎస్ ఏర్పడ్డది. ఇంకా కొన్ని ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ ఉద్యమంలో అనేక చీలికలు, అనేక ఎంఆర్పిఎస్. కృష్ణమాది ఆగిందా? కృష్ణమాది అనుకున్నారో ప్రజలు లేకుండా అమ్ముడు పోయిన వాళ్ళు అనుకున్నారా? ఒరిజినల్ లీడర్ వెనకనే ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా మనం వెనక్కిపోవాల్సిన పని లేదు. మనం తీసుకుపోయే నినాదం, మనం తీసుకుపోయే ఆ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ అనుకున్నప్పుడు బరాబరిగా ప్రజలంతా మన వెనకనే ఉంటారు. ఓ 4-5 లేనంత మాత్రాన కూడా నష్టమేం లేదు. అట్లనే వాళ్ళు వదిలిపెట్టేది కూడా లేదు. కంపల్సరీ ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారు కదా, మరోసారి చర్చిస్తారు, మాట్లాడతారు, సర్దుబాటు చేస్తారు. అయినా కానీ సర్దుబాటులో కలిసి రాకుంటే
మనం ఏం చేసేది లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇవాళ మనము చాలా స్పష్టంగా వాళ్ళైతే లంబాడీల భయం చూస్తేనే అర్థం కావాలి, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2010 ఇంత భయపడలే లంబడోళ్ళు. 2010 పెద్ద ఉద్యమం, ఎంత హింసాత్మక ఉద్యమం అంటే, కానీ ఇంత భయపడలే. ఆ రామ్స్గా ఉన్నారు, కానీ ఇప్పుడు భయపడతారంటే ఎక్కడో పక్క మన వైపు తిరిగినట్టే కదా. ఇలా చాలా పకడ్బందీ ప్రణాళికలు, అది న్యాయపరంగా కానీ ఉద్యమ పరంగా కానీ ఇంకా కొంత మేము ఏం చేయగలుగుతాం అనే మెసేజ్ కూడా మనం ప్రభుత్వానికి ఇస్తాం. పాయింట్ నెంబర్ 1 లీగల్ పాయింట్లు ఉన్నావు, నువ్వు ప్రజా ఉద్యమంలో ఉన్నావు. వాళ్ళు ఎక్కడ మనం కార్నర్ చేస్తామంటే తెలంగాణ సమాజానికి దుందుండు రుద్దుతాను వాళ్ళేదా ఏవే కాదు గీక్కుడు మీరు కూడా గీక్కోవాలి, ఆల్రెడీ గీక్కుంటారు స్టార్ట్ అవుతాను. అంటే వీళ్ళ వల్ల ఇప్పుడు మా కొమరం నరసయ్య సారు భద్రాచలం మీటింగ్ అప్పుడు ఒక చిన్న సలహా ఇచ్చారు. అరుణ్ ఆల్రెడీ మనం మునిగే పడవల్లే ఉన్నాం, రేపు పొద్దుగాల మునిగేది నువ్వే, పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆల్రెడీ మనం ఎంత దోసుకోవాలి అంత దోసుకున్నారు, మనం నష్టపోయినాం. ఇవాళ వాళ్ళు మాట్లాడే 60 స్థానాలలో ఉన్నామన్న ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి చూసినావా, దాన్ని మనం వెపన్కి ఎట్లా యూజ్ చేసినాం. జాకు 60 స్థానాల్లో ఆడు ఉన్నాడు, రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి ఆడే కదా. అంటే మంత్రి పొందబెట్టాడు, మిమిడి పొందబెట్టాడా అన్నకాడ తెలంగాణ సమాజం ఫస్ట్ ఏమన్నది, అరే తెగల మధ్యలో సిచ్చేంద్ర భయ అన్నది. తెగల మధ్యలో సిచ్చేది కలిసి ఉండక ఏబిసిడీలు చేసుకోక. ఇప్పుడు ఏమంటే నేను సైలెంట్గా ఉన్నది, అరే వీళ్ళేదో చెప్పే క్లాస్ కరెక్టే ఉన్నది కదా. తెలంగాణ 60 స్థానాలు వాళ్ళే డిక్లేర్ చేస్తే మరి ఇక మనం ఏం చేద్దాం? ఇక్కడ ఎస్సీలం బీసీలం ఓసీలం ఇక అందరూ రేపు పొద్దుగాల మనుడేరా, అరే వీళ్ళే వాళ్ళని ఏదో కరెక్ట్ ఉన్నదని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు. ఇవాళ ఒక మెసేజ్ యూట్యూబ్లో ఒకటి మనం షేర్ చేసినాం, ఇవాళ ఓపెన్గా మాట్లాడాడు, మీరు రాజస్థాన్ పోవాల్సిందే అని చెప్పి. అంటే ఇక మాట్లాడడం స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే మనం వాళ్ళని కూడా బాధ్యులు చేసిన రోజున ఎస్ ఆదివాసులు మాట్లాడేది కరెక్టే, వాళ్ళ వలస వచ్చింది, 60 ఎమ్మెల్యే స్థానాలలో వాళ్ళ జనాభా ఉన్నది, వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ స్థానాలు వీళ్ళకే ఉన్నాయి. వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు. మేము వచ్చేది ఉంటే 10% 3 ఎమ్మెల్యేలు వస్తాయని మాట్లాడతారు. 10% వచ్చిందే మొన్న కదా, అంటే ఎమ్మెల్యేలు వచ్చింది 70 మరి. ఏ క్యాల్కులేషన్ ప్రకారం వచ్చింది? మనకో సపరేట్ భూభాగం ఉన్నది, మనకో టెరిటోరియల్ ఉన్నది. ఆ స్థానంలో నువ్వు 20 మంది ఉన్నా 20 మంది కాన్స్టిట్యూన్సీ చేయాల్సిందే. ఎందుకంటే 5th షెడ్యూల్ భూభాగం కదా, దాన్ని జనరల్గా చేయడానికి వీలు లేదు ఎక్కడ కూడా 5th షెడ్యూల్ భూభాగాన్ని. కాబట్టి ఇట్లా మనం కొంత అభద్రతకు గురయ్యేలాగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పి కొడతాను. మా 8 ఎక్కడ పోవు, మీరు వచ్చిన తర్వాతనే మహబాదు జనరల్ ఎస్టీ అయింది, డోర్నకల్ ఎస్టీ అయింది, వైరా ఎస్టీ అయింది, దేవరకొండ ఎస్టీ అయింది, మహబాదు ఎంపీ ఎస్టీ అయింది, రేపు పొద్దుగా జనగాం కాబోతుంది, ఖమ్మం కాబోతుంది, ఆదిలాబాద్లో కూడా వాళ్ళ జనరల్ కాబోతాను ఇప్పుడు పెరిగే డిలిమిటేషన్లలో. మాకైతే భద్రతగానే ఉన్నాం, ప్రమాదం మీకే అనేది ఇస్తున్నామనేది ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు బీసీలు అందరూ కూడా వీళ్ళని ఎల్లగొట్టే కాడికి తీసుకొస్తాం. అంటే ఉద్యమ ప్రణాళికలు మరి ఇవి కూడా ఇంపార్టెంటే అవుతాయి. మరి ఉత్తగానే జనాలు వచ్చిందంటే ఉద్యమం అవుతుందా? ఉద్యమం కాదు కదా. మన బలం ఎంత, శత్రువు బలం ఎంత, దానికి శత్రువుని డికార్నర్ చేయడానికి మనం ఎట్లా బలాన్ని సమకూర్చుకోవాలి, ఎట్లా ఈ తెలంగాణ సామాజిక కులాల మద్దతు రావాలి, ప్రభుత్వాల మద్దతు ఎట్లా రావాలి, సేమ్ టైంగా ఇవాళ అగ్ర కులాలను కూడా రేపు పొద్దుగాని అణిసివేత్తాలనే క్లాజును మనం రెడ్డి వెలమ కమ్మలకి ఎట్లా పంపాలి, అన్ని రకాల ప్రయోగాలు చాలా సైంటిఫిక్గా జాగ్ చేస్తాను. అంతా ఏం లేదు ఇక్కడ. యుద్ధం గెలిచే ప్రణాళికలు అన్నీ అవుతాయి, అన్ని రకాలుగా అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ జాకు నిర్మాణం అయిన తర్వాతనైతే ఒక గొప్ప సభతో సక్సెస్ వచ్చింది, మనకి విస్తరించింది. ఈ ఉద్యమంలో మాత్రం 18 నుంచి 25 సంవత్సరాల యువకులు ఎక్కువ కదిలేరు, విరమలు సార్ అన్నట్టు నష్టపోయిన యువకులు కదిలేరు. కాబట్టి దీన్ని ఎట్లా మనం ఒడిచి పట్టుకొని దీన్ని విజయం వైపు తీసుకుపోవాలంటే ఇంకా క్షుణ్ణంగా ఆలోచిస్తాను. మేము చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తాను. ఇక్కడ జరిగిన మీటింగులలో 3 నేను ఇవాళనే వచ్చిన, కంపల్సరీ అటెండ్ కావాలని. 2టికి రాకుండా కానీ స్వాగతించాడు సార్. ఎందుకంటే నేను నిర్ణయం చేస్తా, ఫైనల్ చేస్తా, ఆ కోఆర్డినేషన్ మాకు ఉన్నది. అరే 3 సార్లు పెట్టినా నువ్వు రాకుంటే ఎట్లా అనేది వస్తే మళ్ళీ డిఫరెంట్ అవుతుంది. కానీ ఆ లీడర్కి ఉండాలి కంపల్సరీగా. ఒకడ మనం ముందుంటాం, ఒకడ అనుకుంటాం, కానీ జాకు నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. దాంట్లో నేను సార్కు విన్నవించింది కూడా ఒకటి, లేట్ అయినా కానీ కొన్ని సజెషన్స్ పెట్టిన. దేనికైనా కానీ ఇప్పుడు నిర్మాణాలు అనేది అవసరమైంది. పోరాటం ఏ రూపం తీసుకుంటుందో అర్థం కాదు. రేపు పొద్దుగా నిర్మాణాలు లేవనుకో, నేను మొన్న కూడా ఇదే చెప్పిన, ఒక్క బటన్ నొక్కితే
2000 గూడాలు కదలాలని చెప్పి అప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికోసం ఇవాళ స్టేట్ జాక్ తర్వాత మనకు భద్రాచలం సభ వచ్చింది, భద్రాచలం తర్వాత దసరా వచ్చింది, దసరా తర్వాత మేడారం టెంపుల్ విషయాలు 7 days కొంత. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా రాకున్నా కానీ నిర్మాణాలు జరగాలి. సైన్యం అవసరం, యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి. సైన్యం లేకుండా మనం యుద్ధానికి పోయినాం అనుకో దెబ్బతింటాం. కాస్త ఆగైనా కానీ సైన్యంతో పోవాలి. దానికి ఇప్పుడు కోదండరాము చేసిన ప్రణాళికలు అయ్యాయి. తెలంగాణ ఉద్యమాలు ఎక్కడికక్కడ జిల్లా జాకులు పెట్టిండు, మండల జాకులు పెట్టిండు, అందరిని కలుపుకొని మూమెంట్ చేసే క్రమంలో దాంట్లో వల్ల డివైడ్ చేసి ఇలా విద్యార్థి శక్తిని ఎట్లా ఉపయోగించాలి, స్టూడెంట్స్ని మనం ఎట్లా ప్లే చేయాలి, వాళ్ళకి ఎట్లా ఇంటలెక్చువాలిటీ డెవలప్ చేసి వాళ్ళు పంపాలి, జాకును మనం ఎట్లా తీసుకుపోవాలి, సంఘాలను ఎవరు సమన్వయం చేయాలి, ఇన్ని రకాల. ఎందుకంటే రెగ్యులర్గా నడవాలి ఉద్యమం. అప్పటికి జాకు చైర్మన్ అక్కడికి పోయిన తర్వాత చాలా వచ్చినాయి. జాక్ చైర్మన్ నువ్వెందుకు కాకూడదు అనేది కూడా వచ్చినాయి. అక్కడ అరుణ ఎందుకు నువ్వెందుకు ఎలిజిబుల్ కాదు, సమర్థవంతుడివే, ఉణుకుతావు, ఎగురుతావు, తంతావు, జైల్లోకి పోతావు, ఏమైనా అయితే. కానీ ఒక జాక్ చైర్మన్కి అది ఎలిజిబిలిటీ కాదు. అంటే దానికి ఆ హోదా తగ్గ వ్యక్తి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో మన కేసీఆర్ జాక్ చైర్మన్ ఎందుకు ఉండాలి? కోదండ రామే ఎందుకు అయిండు? ఉద్యమాలలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. దానికి ఒక హోదా, దానికి ఒక స్టడీ, ఆ ఏజ్ పార్టర్లు, ఆ సమర్థత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరే కావాలనేది మా అండర్స్టాండింగ్. మనం మాట్లాడినది చెప్పినాం, బరాబర్ ఉండాలి అనేది కూడా తెరపైకి వచ్చింది. స్వయం బాబురావు సార్ అంటే కూడా సార్ కన్నా మీరుంటేనే మంచిది. కొత్త ఉద్యమం, కొత్త ఆలోచనలు, కొత్త పోకడ. మళ్ళీ పాత అంటే మళ్ళీ పాత స్థితంగా ఎంతైనా దాంట్లో పులుపు రాదని డిస్కషన్ జరిగింది. బాగా జరిగిన ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలు వచ్చినాయి, నిర్ణయం జరిగింది. జాక్ చైర్మన్గా మనం పెట్టుకున్న తర్వాత అతి తక్కువ కాలంలో దొడ్డపేట గంట అంటే కొన్ని రకాల విమర్శలు చేస్తారు. ఏమని చేస్తారు? ఇది మనుధర్మం ప్రకారం పోతారు, దేవుళ్ళని మొక్కొద్దు అని. మనం వచ్చిందే ఇప్పుడు సొంతసారి చెప్పింది ఏంది? మనం వచ్చిన జుట్టే వేలుపులా చుట్టాలి. అందుకెళ్ళే వచ్చినాం, మనం బొట్టు నుంచేలే వచ్చినాం, మా బట్ట చెప్పినప్పుడు బండ నుంచేలే వచ్చినాం. ఇవే మన సంస్కృతి. అంటే ఇప్పుడు భద్రాచలం సభ సక్సెస్ కావడానికి కూడా తక్కువ టైంలో వేల్పుల దగ్గర పోయింది కాబట్టి అయింది. లొట్టపేటకు ఏంటంటే అది ఆషామాషిది ఏం కాదు. దానికి ఒక చరిత్ర ఉంటుంది. మా వీరస్వామి సార్ దయ వల్ల ఎప్పుడు ఒక పక్కే పోయేది ఉద్యమంలో, రెండో పక్క పోవాల్సి వచ్చింది. వాళ్ళు గొట్టు గోత్రాలని సుందసారి ఇట్లా గుంజేడు ముసలమ్మ దగ్గర 2010-11లో వాళ్ళు ఒకటి స్టార్ట్ చేసి అని మమ్మల్ని కూడా పిలిచింది. అరే ఏం గొప్ప ఈ గోత్రాలు ఏందో రైలపాట చెప్తాను సార్, పోయే రాజులు అంటారు, కొసక రాజు ఉన్నది, ఈ వేలుపుల కథ ఏందన్న అంశంలో మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత మా విలేజ్ కూడా వచ్చి చెప్పాడు, మీటింగ్ పెట్టి చెప్పినాక కొంచెం మన దగ్గర కొంత పిహెచ్డి స్టూడెంట్లు, కొంత ఆలోచన పనులు ఉన్నారు కాబట్టి అక్కడ మొదలైన ఈ గొట్టు గోత్రాలు ఇవాళ ఈ 12 సంవత్సరాల ఏకంగా భారతదేశంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనదని నిర్ధారించే కాడికి వాళ్ళ అక్కడ పరిశోధన కేంద్రాలు సార్లమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, ఆర్కియాలజీ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్ ఒక 30 మంది ఎంటైర్ ఇండియాలో ఉన్నారు. అదొక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది అక్కడ. ఇవాళ 250 వేలుపులను మనం తీయగలిగి, వేలుపులు అంటేనే తెలియదు. ఇవాళ ఇంతసారి మొత్తము తిరిగేది అదే కదా, వెలుగు శక్తి దగ్గరికే కదా. ఇవన్నిటి బయటికి రావడానికి ఆ చరిత్ర, గొట్టు గోత్రాలు, వాళ్ళ భద్రాచలం ఐటీలో పుస్తకం వస్తుంది. మొన్నటికి మొన్న వచ్చిన గుడి డిజైన్లో కూడా బుద్ధిజం స్థాపాలు వ్యతిరేకించిన తర్వాత ఇప్పుడు మనము ఆ గుడికి డిజైన్ ఇచ్చిన దాంట్లో 2750 బొమ్మలు. ఇప్పుడు ఇలా బండారి గుడి అది 2750 బొమ్మల్ని లీవ్ అడుక్కొని ఏ రోజులు నేను కనపడలే. హైదరాబాద్ నుండి ఎన్ని పోర్లు ఉండాలి, కంపౌండ్ వాళ్ళు ఏంటి, 1000 ఫీట్లకు కంపౌండ్ వాళ్ళు ముంగట ఎన్ని, వెనకెన్ని బొమ్మలు, లోన మళ్ళీ గద్దెలలో ఎన్ని పిల్లర్లు, ఆ పిల్లర్లకు ఎన్ని బొమ్మలు, ఎక్కడెక్కడ ఆర్డర్ ప్రకారం ఎవరు ఉండాలి, వీరంబోయిన రాజు ఏడు ఉండాలి, బండారు రాజు ఏడు ఉండాలి, వారెడ్డిగట్ట రాజు ఏడు, ఒక సిస్టమ్ వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ రాజరిక చరిత్ర, వాళ్ళ రాజ్య సింబళ్ళు, గొట్టు గోత్రాలు, అది ఏ దిక్కున పరిపాలన చేసి వాళ్ళు ఏం సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చారు, కోసకాయ నుంచి ఏడో గొట్టోడు బట్టలు ఎట్లా తయారు చేసిండు, ట్రేడింగ్ ఎట్లా చేసిండు, ఆ బండారోడు చక్రం కనుగొన్న తర్వాత వాళ్ళ ఎట్లా సివిలైజేషన్ వచ్చింది చక్రంతో, ఇవన్నీ కూడా ఆదివాసులు ప్రవేశపెట్టినాయి. ఏడో గొట్టోడు నేగల దున్నకుంటే వాళ్ళ గువ్వ లేదు ఎవరికి.
ఖరేదా ఇత్తనాన్ని మా సార్ చెప్తా ఉంటాడు, సిబ్బితో కొడతాం కదా, ఉసోట్ల నుంచి వెళ్ళి ఇవాళ ఖరేద వస్తుంది, ఖరేద నుంచి వెళ్ళి ఈ కాకి రెక్కలు ఇవన్నీ ఫస్ట్ సీడ్ వస్తుంది, వాళ్ళు వేరే ఇదంతా ఒక సైంటిఫిక్ మెథడ్స్ని ఈ కోయ రాజ్యాలు 101 రాజ్యాలలో భారతదేశంలో ఎట్లా ప్రవేశపెట్టి వీళ్ళ చరిత్ర ఏంది ఇదంతా తీయగలిగి వాళ్ళ మేడారం గుడి మీద భారతదేశ పూర్వ చరిత్రని వాళ్ళ బొమ్మల రూపంలో నిలబెడతారు. వాస్తవంగా మంత్రి సీతక్క గారిని కూడా మనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఆమె కూడా బండారి వంశం ఆడిపించే కాబట్టి సూటిగా చెప్పిన నేను ఈ గుడి నిర్మాణంలో కనుక బౌద్ధులతో హిందువులతో ఇంకెవరు దాన్ని ఇచ్చేది ఉంటే ఇంకొక 20 సంవత్సరాలలో సమ్మక్క గుడి మాయమని చెప్పింది. కానీ మేము ఒక డిజైన్ ఇస్తాం, 1000 సంవత్సరాలకు కూడా ఇంకెవడు ఏలు కూడా పెట్టాడు అక్కడ. అవుట్రైట్ పవర్స్ ఇచ్చేది వాళ్ళు మనం బుగ్గ కోటేశ్వరరావు గారి దగ్గర ఉన్న తాళపత్రాల ఆధారంగా మొత్తం ఇలా బండారి చరిత్రతో పాటు అక్కడ ఉన్న సారు కూడా ఒక సజెషన్ చేసాడు నాగుల మీద అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నోటికొని జంపాన్ నేడని అడిగింది. అక్కడ జంపాన్ నేడు అందరూ ఉన్నారు ఇక్కడ, దమ్మక్క కొడుకు కదా ముయన్న, ఇవన్నీ ఆయన డిక్లరేషన్ ఇచ్చిండు, ఈ దేశమే ఆదివాసులని మాట్లాడిండు మేడారం. అంటే దాన్ని ఒక మౌల్డ్ చేయగలిగినాం అక్కడికి. అవన్నిటికీ మరి ఇతర వేడంటే మరి వాసన్ సార్ లాంటి వాళ్ళు అవుతారు. మరి ఆయన ఆ రోజు అంటే ఇట్లా దీని ఒకటి మనం ఒక సిస్టమేటిక్గా చేసుకోవచ్చు. ఈ చరిత్ర లొడపేట గండి అనేది కాంచెల్లే ఇవాళ బీరమయ్య కాంచెల్లే స్టార్ట్ అవుతుంది. ఇదంతా 101 రాజ్యాలల్లో లొడపేట అంటే ఎవరికి తెలియదు. మా డైరెక్టర్ గారు చెప్తూ ఉంటారు, పూర్వం బెరంబోయిన రాజు కోటిలింగాలని కోయరాజులు కావడానికి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేదు. మేము కావాలనుకుంటే ఇప్పుడు పోయి పార్టీలో చేయలేదు అయితే వచ్చే 2025 ఎన్నికల బరాబరిగా అంటే అది ఆ టాపికే లేదు. ఇప్పుడు స్వయం బాబురావు సార్ ఆయనకు ఒక పెద్ద బలాన్ని ఇచ్చినాం, ఎంపీ 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మాజీ అయిందా లేదా? ఇప్పుడు ఎంపీకి పవర్ ఉన్నదా, ఈ జెండాకి పవర్ ఉన్నదా? జెండాకే ఉన్నది కదా. అంటే ఇక మూర్ఖంగా మేము పోయి ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టి డిమాండ్ వదిలిపెట్టి ఏం చేయగలుగుతుంది? అన్నీ చూసినాం జీవితంలో, చరిత్ర చదివినాం, అన్ని చదివినాం. ఇవాళ చెప్తా ఉంటాం, రాయి బండారు రాజు చరిత్ర చెప్పిన, రాయి బండారు రాజు ఎంత గొప్పోడు, బెరంబోయిన రాజు ఎంత గొప్పోడు, రాజరికాలు చేసి దమ్ము వచ్చి రాజ్యాలు వదిలిపెట్టి రెస్ట్ తీసుకుంటారు మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ లేదు. సార్ కూడా నేను బరాబరి చెప్తా, జాతి మనం నమ్ముకొని ఉన్నది, మనం నిలబడాల్సిందే, కొట్లాడాల్సిందే. అది నష్టమైనా కష్టమైనా ఇంకోటైనా అవసరమైతే నీ ఉద్యోగం కూడా ఊడబీక్కోని చెప్పిన, ఎవరు చెప్పరు అట్లా. ఎందుకంటే ఇక యుద్ధ వీరుడు అన్నప్పుడు యుద్ధ వీరుడే, మళ్ళీ కాంప్రమైజ్ ఎక్కడి ఇక కాంప్రమైజ్ లేనే లేదు కదా. సావోరేవో యుద్ధ రంగంలో తెలుసుకున్నాము. ఖచ్చితంగా కూడా ఈ వెనక సమ్మక్క తల్లి ఉంటుంది, బండారి వంశం, ఈ దాంట్లో నేను చెప్పేది దైవశక్తి, వెలుపుల శక్తి బరాబరిగా సుందరరామకృష్ణ సార్ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఆయన తప్పు చేయాల్సిన రోజున ఆయన దేవుడే చెప్తుంది, బిడ్డ భస్మం అవుతావు, నువ్వు వాళ్ళే ఉండు. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన పని లేదు, అనుమానాలు పడాల్సిన పని లేదు. బరాబరిగా నిలబడతాడు, కొట్లాడతాడు, జాతిని గెలిపిస్తాడు. ఆ దిశగానే మా లాంటి వాళ్ళని నమ్మినాం కాబట్టి వాళ్ళు నిలబడ్డాం. ఇంకా కూడా విద్యార్థి శక్తిని మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి మాకు కూడా ఉన్న ఉద్యమ అనుభవాలు, నిర్మాణాలు, శిక్షణ తరగతులు, క్యాడర్ని ఎట్లా పెంచాలి, క్యాడర్కి ఎట్లా ధైర్యం ఇవ్వాలి, ఎట్లా మనం క్లాస్ పట్ల నిలబడాలి, గ్రౌండ్ లోడ్ బెదిరిస్తాడు, వాడు లాబింగ్ చేస్తాడు, మన క్యాడర్ని కొంటాడు, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అన్ని సర్దుబాట్లు రేపెల్లి నుంచి ఇప్పుడు జాక్ చైర్మన్ గారు ఇచ్చే కార్యాచరణ నుంచి వెళ్ళి మొదలైతే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ దశలో మాత్రం జాక్ చైర్మన్ కాలు ఉంచారు. తెలంగాణలో 2000 గూడెలలో కాలు పడాలి, అక్కడ పడితేనే యుద్ధం చేస్తాం మనం, లేకుంటే మనం గెలవం. ప్రతి గూడాన్ని టచ్ చేయాలి. అది సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా తర్వాత ముచ్చట, కానీ ప్రతి గూడానికి మాత్రం మన ప్రతినిధి బృందం మనం అక్కడికి పోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. అది నువ్వు రథయాత్ర రూపంలో పోతావా, జోడయాత్ర రూపంలో పోతావా, పాదయాత్ర రూపంలో పోతావా, లేకుంటే బస్సులో పోతావా, కార్లో పోతావా అనేది తర్వాత. కానీ ఒక నిరంతర ప్రవాహం లెక్క మాత్రం ఈ జాక్ ఉద్యమం అనేది బరాబరిగా నడుస్తుంది. ఎక్కడ కూడా మార్పు లేనే లేదు. అందరూ త్యాగగుణం ఉన్నోలే. ఈయన లీవ్ పెట్టిండంటేనే ఈయన త్యాగగుణం మీకు అర్థం కావాలి. మాలాంటి వాళ్ళు నిత్యం ఎన్ని కేసులైనా ఉద్యమాలు ఉంటామంటే మా త్యాగగుణాలు అర్థం కావాలి.
కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ కూడా లేదు. ఏ పద్ధతిలో తీసుకుపోవాలో ఉద్యమాల్ని ఆ పద్ధతిలో మేము కంపల్సరిగా విద్యార్థి నాయకులు ఇంకా కొంతమంది కూడా స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కోర్సును ఎట్లా వాడాలి, ఎంప్లాయర్స్ని ఎట్లా వాడాలి, జనరల్ సంఘాలను కూడా మనం ఎట్లా తీసుకురావాలి. పొలిటికల్గా కూడా చాలామంది విమర్శ చేస్తారు. మీ ములుగు ప్రాంతం, వరంగల్ ప్రాంతాలు ఉద్యమం లేదంటే అసలు మనం వెపన్గా వాడేదే మన సీతక్క. రేపు ముందుగా గవర్నమెంట్ దగ్గర ఎవరు ముంగడ పెడదని చెప్పి ఊక మేడారాయణ కూర్చొని సీతక్కని తిట్టుకుంటుంటే నడుతుందా? నడవదు కదా. కొంత ఆ కాన్స్టిట్యున్సీని కొంత రిజర్వ్ చేసినాం. ఇప్పుడు మేము డిక్లేర్ చేస్తే మేము 1,00,000 మందితో వరంగల్ పెట్టలేమా? కొత్తగూడెం ఒకటి చాలు అసలు సక్సెస్ చేయడానికి పెట్టలేము. అక్కడ కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు వితిన్ ది కాన్స్టిట్యున్సీలో సీతక్క కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి వైరాలు పెట్టి ఇదంతా ఆగమాగం చేసినప్పుడు ఆమెకు రాజకీయ అభద్రత ఏర్పడుతుంది. లంబాడీలు మళ్ళీ వచ్చి మీద పడతారు. కొన్ని ఉంటాయి రాజకీయంగా మనకు రాజకీయంగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ రాజకీయ శక్తిగా వాడాలనుకుంటారు. సంఘాలుగా మేము ఆర్గనైజ్, విద్యార్థులుగా వీళ్ళ ఎంప్లాయీస్గా వీళ్ళందరూ ముంగట నిలబడి ప్రజల్ని ఏకీకరణ చేసి అంతిమంగా ఎక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేదే జాక్ ప్రణాళిక. అనుకున్నప్పుడు చాలా ఓపికగా, చాలా సమన్వయంగా ఎక్కడ ఉద్యమం లేపాలి, ఎక్కడ కొద్దిగా తక్కువ కావాలనేది సర్దుబాట్లు ఉంటాయి. మనం జిద్దుకు పోదామంటే కూడా కొన్ని కుదరాయి. ఇప్పుడు మన ఆదివాసీ ఎమ్మెల్యేలతో కూడా మనం మాట్లాడాలి. వాళ్ళు ఓపెన్గా చేసే పరిస్థితి ఉన్నదా? మా విడవ పోతూ ఉన్నాడు. ఓపెన్గా వచ్చి అసలు ఉద్యమాన్ని నడిపిందే ఆయన, లంబాడు ఉద్యమాన్ని. బాబురావు కొన్ని ఎక్కువ నడిపింది, విడవ పోతు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడదామంటే 60,000 ఓట్లు లంబడవలో ఉన్నాయి. ఓపెన్గా వచ్చి మాట్లాడలేడు కదా. పోతూ నువ్వెట్లా మాట్లాడే సంగతి ఏంటంటే కూడా నడవదు. అది మనం అర్థమైంది. వాళ్ళ సీతక్క కాన్స్టిట్యూన్సీలు కూడా 30,000 ఓట్లు ఉన్నాయి. ఏ కాన్స్టిట్యూన్సీ ఒక భద్రాచలం తప్ప. ఇక మన తెల్ల వెంకట్రావు ఎటైనా తిప్పొచ్చు ప్లేటు, కానీ మిగతా వాళ్ళకి ఇక కనకనకైతే ఇక ఆలే పరిస్థితులు అక్కడ ఉంటాయి. పక్కనే ఉంటాయి. కొంచెం జారాజు నారాయణ కూడా పరిస్థితి అదే. అంటే తక్కువ 10-15,000 ఉండొచ్చు. పొలిటికల్ గా మనం వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు ఎంత మేరకు ఉపయోగించుకోవాలని మరొక ప్రణాళిక ఉన్నది. అట్లా మనం ప్రతి రాజకీయంగా ఉన్న వాళ్ళు కూడా ఎంత మేరకు ఉపయోగించగలుగుతాం, వాళ్ళ శక్తి ఎంత అనేది కూడా మనం వేరే చేసుకోవాలి. అందుకే మనం సార్ అన్నట్టు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తలేం, మన ఎమ్మెల్యేని విమర్శిస్తలేం. లంబాడీల వల్ల ఎంత అన్యాయం జరిగింది, లంబాడీల వల్ల ఏం కోల్పోయినాం, రేపు పొద్దుగాల ఈ వలస వల్ల మీ తెలంగాణకి ఏం నష్టం, ఈ ట్రయాంగిల్నే తిరుగుతుంది మన ఉద్యమ ప్రణాళిక. ఎక్కడే వాళ్ళు విమర్శిస్తలే, వాళ్ళ గురించి మాట్లాడతారు. మనకు జరగాల్సిన న్యాయం, రావాల్సిన వాటా, ఇప్పుడు ఈ డిమాండ్ పరిష్కారం కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి బరాబరిగా. వాటిని మనం హెచ్చరిస్తాం, ఏం చేయగలుగుతామో కూడా మనం ప్రభుత్వాన్ని చెప్తాం. కాబట్టి కొన్ని వ్యూహాలు, ప్రతి దాంతో ఉంటారు. కాబట్టి మిగతా కలిసి రాని సంఘాలను కూడా మనం మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకుందాం. ప్రణాళికలు అయితే ఉంటాయి. ఉద్యమ ప్రణాళికలల్లే వాళ్ళు కలిసి వస్తారు. ఉద్యమ ప్రణాళికల్లే కోఆర్డినేషన్ అవుతారు. వాళ్ళని ఎట్లా కలుపుదామంటే రారు. ప్రజలు వచ్చినట్టు ఆటోమేటిక్గా వస్తారు. భద్రాచలం జరిగింది అదే కదా, అదే జరిగింది కదా. అంటే ప్రజల్ని మనం కరెక్ట్ ఏ వైపు తీసుకొచ్చారో సక్సెస్ అవుతాం. ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులు ఎక్కడ కూడా అదే రేపడాల్సిన పని లేదు. మా సత్యాన చెప్తాడు, ఆత్మవిశ్వాసానికి మార్పేరు మా తుడుం దెబ్బల. ఆ జెండా దిగేది, ఆ మాట దిగేది, చుట్టూ నమ్మడం లాగా దిగేది, ఎక్కడ కూడా దిగేది. కాబట్టి అటువంటి లీడర్లు ఉన్నారు. బరాబరిగా నిలబడే ఆత్మవిశ్వాసంతో ఉండే మా లీడర్లా ఉన్నాం. కాబట్టి ఉన్న కోరు కూడా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కాకుండా డిమాండ్ను ఏ పద్ధతిలో ఎట్లా ఏ సందర్భంలో తీసుకుపోవాలని చూడాలి. స్థానిక ఎన్నికలలో కొంత డిస్టర్బ్ అవుతుంది ఉద్యమం. మళ్ళీ పోయి మనోరు పార్టీల జెండాలు పడతారు, కొంత ఈ జెండాని కొద్దిసేపు పక్కకు పెడతారు. స్థానిక ఎన్నికలలో జాక్ అనేది ఇంటర్ఫేర్ కాదు. ఎవరు ఏ పార్టీలో ఎటన్నా ఓట్లు వేసుకొని మాకు సంబంధం లేదు, మా పోరాటంలో కలిసి రావాలి. మన నినాదం అదే. స్థానిక ఎన్నికలలో ఎక్కడ మనం డిస్టర్బ్ చేసేది లేదు, ఎవరి గురించి మాట్లాడేది. కానీ లంబాడీల తొలగింపు ఉద్యమం వల్ల ఏ జెండా అయినా ఉరికి రావాలనే ఒక దాంతో మనం ఆ ఎన్నికల్ని మనం వేలాం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అనేదే సీకుడు వల్ల. కాబట్టి జాక్ మెయిన్ లీడర్షిప్ మాత్రం కంపల్సరీ ఒక పార్టీకో ఒక వర్గానికో కొమ్ము కాసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉద్యమ సందర్భం కాబట్టి ఇన్ని రకాల మన జాగ్రత్తతో మనం ముందడికి తీసుకుపోవడం. ఖచ్చితంగా కూడా లంబాడీల తొలగింపు అనేది మాత్రం ఈ దశలో అనివార్యం.
దాంట్లో ఎక్కడ కూడా మార్పు లేదు. దానికి ఏ ప్రయోగాలు బ్యాగ్ ఒకటి తీసిరు ఉంటారు. ఆ బ్యాగులో మరి కాగితాలు ఉన్నాయా ఇంకేమున్నాయా అనేది తర్వాత ముఖ్యం. కానీ ఏదో ఒక ఆయుధం అయితే ఉన్నది. ఆ ఆయుధం మాత్రం లంబాడీలు పొందగలరు. వాడు బలవంతుడైనా శక్తివంతుడైనా అన్ని రకాల ఆర్థికంగా రాజకీయ బలాలున్నా 60 ఎమ్మెల్యే స్థానాలన్నా వాళ్ళు లక్షలాది మంది ఏకమయ్యి రేపు పొద్దుగాల రాజకీయ పార్టీలు అతలాకుతలం చేసినా కానీ ఆ వెపన్ను మాత్రం ప్రయోగించి వాళ్ళని కంపల్సరిగా రిమూవ్ చేసుకుని మాత్రం అనేది జరిగేది రాసి పెట్టుకోండి. ఆ ఆత్మవిశ్వాసంతోనే మనం ముంగడి పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జాక్ చైర్మన్ రాయి బండారాజు ప్రత్యేకంగా విజయవందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మిత్రులు, అలాగే మహిళా చైతన్యకి సంబంధించినటువంటి వాళ్ళు, ఖమ్మంలో ఉన్నటువంటి దొరవడ్డ పట్టణ వ్యవస్థకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే ఎక్కువగా నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తూనే ఉన్నారు, సుప్రీంకోర్టు అంశం మీద ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ధర్మయుద్ధ రూపంలో మారింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి జేఏసీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఉర్దూ పట్టణ వ్యవస్థ అనేటువంటిది జరుగుతుంది ఒకవైపు. ఎందుకంటే కొమరం భీంకి ఉర్దూ పట్టణ చేయడం వల్లనే కొమరం భీం చనిపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనకు ఉద్యమ నేత లేడు అనేటువంటి అంశం వచ్చినప్పుడు మంచుకొచ్చేడుకు ఎక్కిన బండే, తొక్కిన బండే, మొక్కిన బండి అన్నట్టు ఒక బండను రాజు ముందుకు వచ్చాడు. మరి వచ్చినటువంటి బండని మనం కూడా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలనేటువంటి అంశం కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక కుర్దు పట్టణ వ్యవస్థ తయారైంది. ముందు కుర్దు పట్టణ వ్యవస్థను కూడా మనం దాన్ని నిర్వీర్యం చేయాలి. ఎందుకంటే విద్యార్థులుగా ఆ బాధ్యత మనమే తీసుకోవాలి, నిరుద్యోగులుగా మనమే తీసుకోవాలి, ఉద్యోగస్తులుగా మనమే తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మహిళలు కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ముందు మనకు సంబంధించినటువంటి వెన్నుపోటు మనకే ఏలుపోటు చూస్తుంది కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలా. ముందు మన ఇంట్లో పంచాయతీ పెంచుకుంటే కానీ బయట పంచాయతీ ఈజీ అవుతుంది. బయటను మనం కొట్టగలుగుతాం, వాడు క్లియర్గానే ఉన్నాడు, వాడు కాదని. కానీ ఇంట్లోనే మనకి పంచాయతీ ఉంది ఫస్ట్, దీన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే అసంతృప్తి అనేటువంటి వాదులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం మనకు కనిపిస్తూనే ఉంది. కాబట్టి దాన్ని ఒకవైపు ఆలోచన చేసినటువంటి బాధ్యత కూడా మన కమిటీ తరఫు నుంచి పెద్దలు ఎవరైతే అడ్వైజర్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కావచ్చు, సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దాన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు జేఏసీకి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే ధర్మయుద్ధం అనేటువంటి 100% 1000% సక్సెస్ అయింది. అందరికీ వెళ్ళిపోయింది మెసేజ్. ప్రజలు స్వచ్ఛందంగా నడిచి రావడానికి జేఏసీతో ఉన్నారు. కానీ వీళ్ళ వల్ల ఏమైతుందో కొంత అటు ఇటు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోషల్ మీడియా ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్యాచరణ ప్రకటించిన ఇప్పుడు 22వ తారీఖు ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉందో దీనితో పాటుగా ఒక నిరుద్యోగ యువత, ఆదివాసీ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఒక కవాత్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం ప్రజల దగ్గరికి అనేటువంటి ఆలోచన చేయాలి. ఒకటి, సోషల్ మీడియా అనేటువంటిది 100% పనిచేస్తుంది. కానీ ఆ రోజు మనము ఏదైతే జోడా అనేటువంటి కాన్సెప్ట్తో ప్రజల దగ్గరికి వెళ్ళగలిగామో ధర్మయుద్ధంలో, అట్లాంటి కాన్సెప్ట్ కూడా మనం ఉన్నటువంటి యువత కావచ్చు, ఈ కమిటీ కూడా అట్లాంటిది ఏదైనా ఉన్న సమయాన్ని బట్టి సరే 22వ తారీఖు ఈ కాన్సెప్ట్ నడుస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఒక జేఎస్ అనేటువంటిది ఇప్పుడు మైబాద్ సరౌండింగ్లో ఉండేటువంటి మండలాల కేంద్రాలు, ఎందుకంటే మనం ఎక్కడో దూరానికి సంబంధించినటువంటి ప్రాంతాలు మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఏమైందంటే ఆర్థికమైనటువంటి అంశం వస్తుంది, వాళ్ళు అక్కడి నుంచి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నియర్ బై మైబాద్కి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి మండలాల కేంద్రంగా ముఖ్యంగా ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగుల్ని ముందు మనం టార్గెట్ చేయాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ సలహాలు, ఆర్థికమైనటువంటి వనరులు సమకూర్చాలనుకుంటే ప్రయత్నం చేసుకోవాలి. అట్లనే భద్రాచలంలో జరిగినటువంటి ఏదైతే ర్యాలీ అనేటువంటి కాన్సెప్ట్ విషయం అయితే ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్ జరగలేదు. ఎందుకంటే మనం దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలా మనం చేసే కార్యక్రమం ఎక్కడ చేస్తున్నాము, మన ఎవడైతే శత్రువు సంబంధించినటువంటి గడమే చేస్తాము. వాస్తవానికి ఒకప్పుడు అది మైబాద్ అనేటువంటిది రెడ్డిల కంటే ముందు ఆదివాసులదే. కానీ అదేమైంది, చిన్నగా పరాయకరణ చెంది వాడి చేతిలోకి పోయి వాడి నుంచి మళ్ళీ లంబడిల దగ్గర పోయింది. కాబట్టి మనం ఏం చేయాలా, ఒక సిస్టమేటిక్ ఆదివాసి అంటే ఏంది, ఒక నిబద్ధత కలిగి ఉంటాడు. కాబట్టి పక్కాగా ఒక కవాతు చేస్తున్నామంటే సార్ ఉన్నాడు కాబట్టి ఆ కవాతు కూడా, ఎందుకంటే మనము ఒక పోలీస్ ట్రైనింగ్ లేక కాకపోయినా కానీ ఒక సిస్టమేటిక్ వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కనీసం ఒక 5000 మంది అంటే దాదాపుగా నాకు తెలిసి మైబాద్కి ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇల్లంజండ్రి నుంచి మొదలుకుంటే అక్కడ వరకు సరిపోతారు, ఏది బస్ స్టాండ్ వరకు. కాబట్టి దీన్ని చూసి అక్కడ ఉన్న ప్రజానికి మనకి మద్దతు తెలపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్ తీసుకెళ్ళాలి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఆర్థికంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మండలాన్ని క్రోడీకరించే విధానం కావచ్చు, సోషల్ మీడియా. ఇంకొకటి ఏంటో సార్ ఇందాక ఒక మాట చెప్పాడు, మనము సోషల్ మీడియాలో పెట్టేటువంటి కంటెంట్ కూడా ఎక్కువగా
చిన్న చిన్న కంటెంటే పెట్టండి, ఎక్కువ పెద్ద కంటెంట్ కాకుండా చిన్న రీల్ చేయండి. విద్యార్థులు ఇప్పుడు కొంతమంది మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఇగో ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది బాగున్నది సార్ చెప్పినటువంటి కాదు. అట్లా చిన్న చిన్న రీల్స్ ఛాలెంజ్ తీసుకురాలి. ఆ మండలంలో ఉన్నటువంటి 100 గ్రూపులు ఉంటాయి మనలో, దానికి సంబంధించినటువంటి పంచాయతీలలో ఉన్నటువంటి గ్రూపులలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చేసి ఇప్పుడు ఈరోజు చేసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం అన్ని గ్రూపులకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండలాలందరినీ కూడా క్రోడీకరించే విధంగా ఉద్యోగస్తులు తయారవ్వాలి. దానికి మా కమిటీ అనేటువంటి జేఏసీ కమిటీ తరఫు నుంచి మేము వస్తాము. అట్లా ఈ 1 వీక్ అంటే మనకు ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం విజయవంతం, ఎందుకంటే మనం 14వ తారీఖు అనుకున్న దాన్ని 25వ తారీఖు అంత విజయవంతం చేసుకోలేదు. దీన్ని చేసుకోలేమా? చేసుకుంటాం కదా. అట్లాంటి అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి చేసుకుందాము. దానితో పాటుగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 4 వారాలు గడువు ఇచ్చింది, ఆల్రెడీ 4 వారాల గడువు అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి అంశం మీద చాలామంది వర్జన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఉద్యమం అనేటువంటిది ఆపొద్దు. ఎందుకు ఆపొద్దు అంటే ఇప్పుడు మనం కనుక సైలెంట్ అయినామంటే 100% ఏమవుతుంది, వాడి ప్రెజర్ వల్ల వాడు ఇంకా 4 రోజులు పోస్ట్పోన్ చేస్తాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఇవాళ కాకపోయినా రేపైనా సరే నువ్వు వచ్చినట్టుగా వాయిదాకి రెస్పాండ్ అవ్వాల్సిందే. కాబట్టి మనం ఉద్యమ రూపాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటేనే, ప్రజాపోరాటం తోడైతేనే 100% వాడు సమాధానం ఇస్తాడు, చచ్చినట్టుగా దానికి అంగీకరిస్తాడు. కోర్టు నుంచి 100% సక్సెస్ అవుతుంది. అప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చచ్చినట్టుగా ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ ఏదైతే అమలు చేసిందో చచ్చినట్టుగా 3 కేటగిరీగా, అట్లనే ఇక్కడ కూడా అమలు చేసే విధంగా మన ప్రెజర్ ఉంటుంది. కాబట్టి 100% మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు విద్యా అవకాశాలు ఉంటాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మన జాతి 100% నిర్మాణం అవుతుంది. 100% మన జాతికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం కొట్లాడి ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం. కాబట్టి నేను అనేది ఏంటంటే పెద్దలందరూ కూడా అసంతృప్తివాదులు కూడా ఆలోచన చేయండి. వాళ్ళని ఆలోచన చేయడం అంటే ఏంటంటే వాళ్ళు చేసేటువంటి నిర్వహణ మనం ఎండగట్టాలి. మా తరపు నుంచి మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, సోషల్ మీడియాలో పెడతాము. ఒకవైపు మన పని చేసుకుంటూ పోదాము, మన వెనక వచ్చేటువంటి వెన్నుపోటు దాన్ని కూడా కట్ చేసుకుంటూ పోవాలి. లేకపోతే ఏమైతే వీడియో మనకు వెన్నుపోటు అవుతాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మన చరిత్ర చదవాలి. ఎందుకంటే మన యొక్క ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలామంది ఏంటంటే ఉమ్మడి ఖమ్మం కాబట్టి వరంగల్ కరీంనగర్ ఏమైందంటే భాష లేకపోవడం వల్ల చాలా అసలు కోవిడ్ అంటే అసలు మీ భాష ఏదైనా అడుగుతున్నారు. నాకు నిన్న కాక మొన్న ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటిది వెరిఫికేషన్ జరిగింది. భాష మాట్లాడమని అంటదామా, నాకు భాష వచ్చి కూడా సరిపోయింది, భాష రాకపోతే పరిస్థితి అవునా కదా. నేను ఖమ్మంకి సంబంధించిన ఉమ్మడి ఖమ్మానికి సంబంధించిన క్యాండిడేట్నే, కానీ నేను చదివింది ఎక్కడ సున్నవారిలో చదివింది, సున్నరాజూరులో. కాబట్టి నాకు అంతో భాష, మరి భాష రాకపోతే పరిస్థితి. విరమలు సార్ అన్నాడు, ఇలా ఉద్యోగాల విషయంలో మన పిల్లలు ఒకవేళ ఏదైనా ఎంప్లాయ్మెంట్ విషయానికి సెలెక్ట్ అయితే ఫస్ట్ వాడు భాష మాట్లాడతాడు, నీకు గట్టేం జరుగుతుంది, నీకు ఎవరో వర్స్ అవుతారు అంటారు, నీకు వడ్డీ ఎవరు అంటారు, ఇవన్నీ చెప్పాలిగా. ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుంది, 100% వాడు ఉద్యోగం కోల్పోతాడు కదా. మరి అంటే మన తల్లిదండ్రులు కూడా చెప్పాలి. నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం వచ్చినా కూడా నీకు సంబంధించినటువంటి ఇంటి నేపథ్యం ఏదైతే ఉంటుందో, నువ్వు ఎన్నో గట్టోడివి, నీకు ఏ దేవుడు ఉంటాడు, నీకు సంబంధించినటువంటి 20,000 ఎప్పుడు నడుస్తుంది, ఇవన్నీ చెప్పాలి బాధ్యత. ఎందుకంటే మనకు ఉద్యోగం వచ్చేది మన పిల్లలు సాయి అనుకుంటే కాదు. నేను జార్ఖండ్ పోయినా, ఒడిశా పోయినా, ఛత్తీస్గఢ్ పోయినా, ఎక్కడ పోయినా వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే వాడి పండుగ వచ్చిందంటే వాడు ఆ భోజి పెడతాడు, ఆ రోజు సెలబ్రేషన్స్ ఉంటాయి, వాడు డోలి కొడతాడు, వాడు ఈక పెడతాడు, అన్నీ చేస్తాడు. అంటే మనం మాత్రము మనకు సంబంధించినటువంటి ఉద్యోగం వస్తే మాత్రం మన కల్చర్ని మర్చిపోతాం, మన జాతిని మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ చాలా వరకు మన జాతి మీద అవగాహన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కాబట్టి ఈరోజు ఇంత ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఉద్యమం నడవాలన్నా కూడా ఉద్యోగస్తులు కీలకం, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల సలహాలు కూడా చాలా కీలకం. కాబట్టి దానికి తోడుగా మహిళా విభాగం కూడా సపోర్ట్ ఉంటేనే ఉద్యోగస్తులు సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత వచ్చేటువంటి ఆధార్ సొసైటీ పెద్దలు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగస్తులు కావాలి, అందరూ వస్తారు. కాబట్టి అందరం కూడా ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు కూడా జేఏసీ కూడా ఏం చేయాలంటే ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక గ్యాప్ తీసుకోవాలి, ఒక కార్యక్రమానికి ఇంకో కార్యక్రమానికి టైం పీరియడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తక్కువ పీరియడ్లో తీసుకున్నాం అనుకో మొబిలైజేషన్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎక్కువ ఉండాలి, నిరుద్యోగులు ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా మనం తరలించే ప్రయత్నం చేసుకొని సిస్టమేటిక్ వెళ్తే మాత్రం 100% ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పోతుంది. తప్పనిసరిగా ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళకి కలపలేదు కాబట్టి మనం సచ్చినట్టు ఇవ్వాల్సింది. మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాడు ఇవ్వాలి కాబట్టి రేపైనా కోర్టుకు సమాధానం చెప్పాలి. కాబట్టి మనం చేసే ప్రయత్నం మాత్రం ఆపొద్దు. కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఇక్కడి నుంచి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆదివాసీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈ మెసేజ్ మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తానికి వెళ్ళిపోవాలి. అట్లా చేసే విధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా సోషల్ మీడియాను మనం ఫోకస్ చేయాలి. ఆ రోజు జరిగేటువంటి కవాతుకు మాత్రం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో మన మైబాద్కి సంబంధించినటువంటి ముఖ్యంగా మీడియాని ఆ ఒక్క క్షణం ఆ టీవీనైనా V6 ఏదైనా సరే
ఆ రోజు మీడియాను కూడా మనం ఆర్గనైజ్ చేయాలి. మీడియా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ధర్మయుద్ధంలో చూసినాం, ఒక్కడన్నా చేసిందా? V6లో వచ్చిందా? టీవీ9 వచ్చిందా? ఎల్లరా యూనివర్సిటీలా నాతో ఏమంటారు చెప్పనా, ఏంది బట్టు మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు, ఒక్కటి సోషల్ మీడియా తప్ప కనీసం ఎక్కడైనా వచ్చిందా? న్యూస్ ఛానల్ రావట్లేదు. కాబట్టి మనం న్యూస్ను కూడా కవర్ చేయాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎవరు చూస్తారు? మీడియా. ఒక ఇంగ్లీష్ పత్రిక, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే లోకల్లో, దయచేసి ఎవరైతే అక్కడ లోకల్లో కోఆర్డినేషన్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేయండి. ముందే మీడియా మిత్రులతో మాట్లాడి అవసరమైతే జనరల్గా మీడియా అంటేనే మేనేజింగ్, కాబట్టి ఆ మేనేజింగ్ కూడా మనం చేసి ఆ ఒక్కరోజు మాత్రం ఆ కవాతు దేశం మొత్తం గర్వించే దగ్గరగా దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం కూడా చూసి 100% మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది రాబాయ్, మా ఆదివాసుల పక్కన మేము నిలబడతారు రాబాయ్ అనేటువంటి ఆలోచన చేసే విధంగా ఆ యొక్క కవాతు ఉండాలని చెప్పేసి